నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమం. జనసేన కార్యాలయంలో శ్రద్ధాంజలి ఘటించిన జనసేన నాయకులు. వైసీపీలో 82 మంది సిట్టింగులను మారుస్తున్నారంటే సీఎం జగన్ ముందుగానే ఓటమి అంగీకరిస్తున్నట్లే వెల్లడించిన సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అమరావతిలో సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఏపీలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులతో అధికార పార్టీ నేతలు మోసాలకు పాల్పడుతున్నారు ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఇక వివరాలు చూస్తే, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జనసేన కార్యాలయంలోని శ్రద్ధాంజలి ఘటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు గాను పూలమాలలు వేసి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు. వైకాపాలోని 82 మంది సిట్టింగ్లను మారుస్తామంటున్నారంటే సీఎం జగన్ ముందుగానే ఓటమి అంగీకరిస్తున్నట్లుగా భావించాలంటూ సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. నిధుల మంజూరు సీఎం జగన్ తన చేతిలో ఉంచుకొని ఎమ్మెల్యేలను నిందించడం సబబా అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏకాయికిన 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను, ఎంపీలను వాళ్ళను మారుస్తామని చెప్తా ఉన్నాడంటే క్లియర్గా అర్థమవుతా ఉంది ఆయన ఓటమిని ముందుగానే అంగీకరిస్తున్నాడు. పైగా వాళ్ళ ప్రచారం ఏమి, జగన్మోహన్ రెడ్డికి బాగుంది, వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉంది కాబట్టి మేము మారుస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మరి 82 మంది ఎమ్మెల్యేల పట్ల ఎందుకు అసంతృప్తి వచ్చిందో దానికి వారే సమాధానం చెప్పాలి. సర్పంచ్ మొదలుకొని మంత్రి వరకు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల వరకు అందరినీ డబ్బిల్ చేసి పరిస్థితి. వాళ్ళకు ఒక్క రూపాయి అధికారం కూడా లేకుండా చేశావు. మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా నీ కంట్రోల్లోకే తీసుకున్నావు. స్థానిక సంస్థలకు ఉండే బడ్జెట్ను కూడా నీ కంట్రోల్లోకే తీసుకున్నావు. ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేయాలంటే నీవు బటన్ నొక్కితే కానీ సహాయం జరగదు. వాళ్ళని నిమిత్త మాత్రం చేసి పారేశావు, నిర్వీర్యులైపోయారు. మరి వాళ్ళేం చెడ్డ పేరు తెచ్చారో నీవే సమాధానం చెప్పాలి. ఒకవేళ వచ్చింటే మంచి వచ్చినా నీ ద్వారా వచ్చింది, లేదా చెడు వచ్చినా కూడా అది నీ ద్వారానే వచ్చింది. ఎందుకంటే అధికారాలన్నీ నీ చేతుల్లో పెట్టుకున్నావు. ఎమ్మెల్యేలకి ఏం అధికారం ఉంది? ఎమ్మెల్యేలకి ఏం అధికారం లేదు. కనీసం రేషన్ కార్డు కావాలనుకునేవాడు కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయి నిలబడే పరిస్థితి లేదు. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఒక మహిళకి ఇచ్చావు, ఆమె చెప్తే ఒక ఎస్ఐ కూడా మాటినడు. కాబట్టి మొత్తం అధికారాలు, సర్వాధికారాలు నీ చేతుల్లో పెట్టుకొని నీ ద్వారా ఇవాళ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే నీవు ఓ రోజు మొత్తం 82 మంది వీళ్ళే కారణమని చెప్పి వాళ్ళందరూ కూడా మారుస్తానని చెప్తా ఉన్నావు. నువ్వేమీ చేయలే. ఒక రోడ్డు వేయలే, ఒక కాలువ తవ్వలే, ఒక ప్రాజెక్టు కట్టాలా, ఒక పరిశ్రమ తేలే. నువ్వేమప్పా చేసిండేదంటే ఇక్కడ రుషికొండ గుండు కొట్టించి అక్కడ 450 కోట్లతో ఒక బిల్డింగ్ ఒకటి కట్టావు అంతే. నువ్వేది చేయలేకపోయావు. కాబట్టి ఏమంటే ఇవాళ నీ ద్వారా ఏమాత్రం అభివృద్ధి లేక ప్రజల్లో అసంతృప్తి వచ్చి ఇప్పుడేమి చిన్న చిన్న ఉద్యోగస్తులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు. 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు అందరూ వచ్చి రోడ్డు ఎక్కారు. ఎందుకు? నీవేవైతే వాగ్దానం చేశావో, ఏవైతే వాళ్ళకి చేస్తానని చెప్పావో అవి నువ్వు చేయడంలే.
దాంతో వాళ్ళందరూ రోడ్డు ఎక్కారు. వాళ్ళ నీవు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీవు ఈరోజు ఎమ్మెల్యేల మీద ఆ నెపాన్ని మోపి వాళ్ళని బలి పశువులను చేయాలనుకుంటా ఉన్నావు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు, ఖచ్చితంగా ఇంటికి సాగనంపుతారు, అనుమానమే లేదు. 82 మందిని కాదు, మొత్తం 182 మందిని మార్చినా కూడా నీకు ఓటమి తప్పదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలోని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 45 అంశాలపైన చర్చించిన ఏపీ కేబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సామాజిక పెన్షన్లు 2750 నుంచి 3000 రూపాయల పెంపునకు గాను ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీ కేబినెట్లోని తీసుకున్న నిర్ణయాలను మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. అంటే సామాన్యుడికి పేదలకి ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వారి జీవన ప్రమాణాలు దిగజారిపోవడానికి లేదా వారి జీవన స్థితి వారు ఏదైతే జీవన స్థితిలో ఉన్నారో ఆ సందర్భంలో ఆ రోగం వారి యొక్క స్థితిని మార్చేస్తుంది. దాన్ని గమనించినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేటట్టుగా వారి యొక్క నిర్ణయాలు ఉన్నాయి. అంటే మనందరికీ తెలుసు, గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు కోసం తహతహలాడేవాడు, అల్లాడేవాడు, పేదల దగ్గర తన జీవితాన్ని తాకట్టు పెట్టేవాడు. తన జీవితమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులు. అది ఒక మనస్సుతో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే అర్థమైనటువంటిదిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ప్రజలకు సంజీవిని, ఆరోగ్యశ్రీ అంటే ఒక సంజీవిని, నా దగ్గర ఆ బలం ఉందనేటువంటి భద్రతని పేద ప్రజలకి మిగిల్చినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని దేశంలోనే ఇక మరి ఏ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర పాలకులు కానీ చేయని విధంగా దాన్ని మెరుగుపరిచేటువంటి తీరు, ఆరోగ్యశ్రీ గురించి అవగాహన కల్పించి ప్రజలకి ఏపీలో నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో మోసాలకు పాల్పడుతున్నారు అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు సహా ఓటరు జాబితాకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్కు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి పలు అంశాలను ప్రస్తావించారు. ఈరోజు మేము ఒక డెలిగేషన్గా ఎలక్షన్ కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కలవటం జరిగింది. ఈ ఓటర్స్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి వాటి ట్యాంపరింగ్ గురించి ఏదైతే మనం వింటూ వస్తున్నామో, అంటే లేని వారు పేర్లు జతపరచడం, ఉన్నటువంటి వారి పేర్లు తీసివేయడం, ఒకే ఇంట్లో అనేకుల పేర్లు చేర్చడం, ఎపిక్ కార్డ్స్ డూప్లికేషన్, ఏదైతే ఈ ఐడెంటిటీ కార్డ్స్, ఎలక్టరల్ ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయో వాటి డూప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రూఫ్, రుజువు ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. ఒక్క తిరుపతి బై ఎలక్షన్ని ఒకటి మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దగ్గర 35,000 ఈ ఐడెంటిటీ కార్డ్స్ వాటిని డూప్లికేట్ చేసినటువంటి సందర్భం. కొన్ని పదుల్లో బస్సుల్లో ఓటర్ని పక్క కాన్స్టిట్యువెన్సీస్ దగ్గర నుండి తీసుకుని వచ్చి ఈ తిరుపతి బై ఎలక్షన్లో ఓటు చేసినటువంటి సందర్భం మనం అందరం కూడా మర్చిపోలేదని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఉందో దానికి సంబంధించినటువంటి రుజువు ఇవాళ ఎలక్షన్ కమిషనర్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా విష్ణుకుమార్ రాజు గారు ఒక్క వారి కాన్స్టిట్యువెన్సీలో 2,70,000 ఓట్లు ఉంటే 61,000 ఓట్లు అక్కడ లేనటువంటి వారి పేర్లు అక్కడ జతపరచడం జరిగింది. ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ రకంగా దొంగ ఓట్లు వేయించుకుని ఎంత బిఎల్ఓస్ తిరిగినా కూడా వారితో పాటు వాలంటీర్లు కూడా తిరిగినటువంటి నేపథ్యం. ఒక రకంగా చూసినట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా
ఎక్కడైతే ఇటువంటి లోపాలు ఉన్నాయో, అంటే ఇళ్లలో లేనటువంటి వారు కావచ్చు, లేకపోతే ఆ రోజు వచ్చి ఓటు వేయలేనటువంటి వారు కావచ్చు, వారి పేర్లన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఈ రకంగా ఫేక్ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి వారి ఫొటోస్ వాటి మీద పెట్టి ఈ దొంగ ఓట్లు వేయించేటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా రుజువులతో పాటుగా ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా మాకు సమయం ఇచ్చారు. వారికి ఉన్నటువంటి అనుమానాలు కూడా మాకు ప్రశ్నలు వేసి వాటిని నివృత్తి చేసుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా వారు ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తూ దీని మీద ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి వారు చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలోని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే స్వామివారి సేవలో పాల్గొన్నారు. దగ్గుపాటి సురేష్ దంపతులతో పాటుగా నూతన వధూవరులు అభిరామ్ దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అంతకుముందు అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన దీపికా పదుకొని కొండపైకి చేరుకున్నారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన 36 గంటల ధర్నా విజయవాడ ధర్నా చౌక్లోని 2 రోజుల పాటు కొనసాగింది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కమల హెచ్చరించారు. ఆశాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలంటూ హితవు పలికారు. అర్ధరాత్రి అక్కడే వండుకుని అక్కడే కలెక్టరేట్ల దగ్గర తిని ఉన్నారు అని అంటే వాళ్ళ సమస్య ఎంత తీవ్రంగా ఉందో రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. కానీ ప్రభుత్వం నేను చెప్పినవన్నీ చేసేసాను, ఇంకా చేయాల్సినవన్నీ ఏమీ లేదు, రాబోయే ఎలక్షన్లో మీరు నాకు ఓట్లేయడం తప్ప అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవటం రాష్ట్ర ప్రభుత్వానికి, అసత్య ప్రచారాలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి అలవాటైపోయింది. పైగా ఇలాంటి ఉద్యమాలు గనక చేస్తే ఇలా లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా రోడ్డెక్కితే తీసేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా ప్రభుత్వానికి పరిపాటగా మారింది. కాబట్టి ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి ఉద్యమాల నిర్బంధాలని ఎదుర్కొనే సిఐటియు అనేక సంఘాలు నడుపుతుంది. ఇలాంటి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యోగ కార్మిక వర్గాల్ని బెదిరించిన సంఘాలు ఇంటి బాట పట్టాయనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఇప్పుడు కామ్గా శాంతియుత మార్గంలో మా ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ 2 రోజులు అనుకున్నాం. కానీ రేపు గనక సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం గనక చేపట్టకపోతే చలో క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి, చలో విజయవాడకి ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ చేరుకుంటారని
రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదు. 30వ డివిజన్లో శుక్రవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. దేవీనగర్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజలకు అందించిన సంక్షేమాన్ని బుక్లెట్ల ద్వారా తెలియజేశారు. ప్రతి కుటుంబానికి కనీసం 1 నుంచి 6-7 వరకు సంక్షేమ పథకాల ద్వారా మేలు చేకూర్చడం సంతోషంగా ఉందంటూ మల్లాది విష్ణు తెలిపారు. అభివృద్ధిని మరింతగా పెంపొందిస్తూ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ కానీ అలాగే తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనుంది. వాళ్ళు చేస్తేనేమో కరెక్టు, ఇతరులు చేస్తేనేమో తప్పు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి నైతిక హక్కు లేదు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా 24 గంటలు అమరావతి అని తిరిగి ఈ రాష్ట్రంలో ప్రజలందరి సమస్యలు పక్కన పడేసినటువంటి 2 పార్టీలు ఈరోజు ప్రజల ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతారు, ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు, 5 కోట్ల మంది ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు? ప్రజల్ని రెచ్చగొట్టడం. నీకు ఇప్పటికి ఇన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా, ఇన్ని కేసులు ఎదుర్కొన్నా నీకు బుద్ధి సరిగా ఉన్నట్టుగా కనపడలేదు. నీకు పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కూడా ఏదో ఎవరన్నా ఒక చోట అరచోట ఎవరన్నా పార్టీలు మారితే దాని ఏదో పెద్దగా భూతద్దంలో చూస్తూ 10 సంవత్సరాలు కలిసి ఉంటారంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. 2014లో ఇద్దరూ కలిసి అధికారంలోకి తీసుకొచ్చి 48 బీసీ కులాలతోని ఆదివారం కాకినాడలో మెక్లోరెన్ మైదానంలోని 17వ తేదీన బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా బీసీ కులాల ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చోలంగి వేణుగోపాల్, మాకిరెడ్డి భాస్కర్, గణేష్, వనపర్తి బద్రి, నూరుకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కాకినాడ మెక్లోరెన్ మైదానంలోని బీసీ కులాల ఆత్మీయ వనభోజన మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 17వ తారీఖున అంటే రేపు కాక ఎల్లుండి ఆదివారం నాడు మెక్లారెన్ స్కూల్ గ్రౌండ్లో కాకినాడ మా బీసీ సంఘాల ఆత్మీయ వనభోజన మహోత్సవానికి మన జిల్లా కాకినాడ జిల్లా నుంచి మొత్తం బీసీ సోదరిమణులందరూ కూడా తరలి రావాలి, జయప్రదం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న బీసీ సంఘానికి సంబంధించిన ఈ 46 బీసీ కులాలకు సంబంధించిన నాయకులందరితోనూ కూడా ఈవేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరినీ కూడా మేము గుర్తిస్తున్నాం తప్ప అగ్రకుల పార్టీలు కానీ అగ్రకులాలు కానీ గుర్తించకపోవడం వల్ల మేమందరం కూడా ఇంచుమించు గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మనస్తాపం చెంది ఈరోజు ఈ కులాలందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళకు కూడా మా జాతిని గుర్తించారు ఈ బీసీ సోదరులు అని చెప్పి వాళ్ళలో ఒక ప్రేమ అనురాగాలు పుట్టించడానికి ఈ సమావేశం, ఈ వన సమారాధన పెట్టడం జరుగుతుంది. కాబట్టి కాకినాడ జిల్లా వరకే ఇది పరిమితం. ఎందుకంటే మిగతా వాళ్ళందరం పిలిస్తే ఇక్కడ మాకు సైట్ అది సరిపోక జనాభాని మేము చేయలేక కొంచెం ఆలోచనతో ఓన్లీ కాకినాడ జిల్లాకే పరిమితంగా పెట్టుకున్నాం. కాబట్టి దయించి మిగతా జిల్లాల వాళ్ళు ఎవరో కూడా తప్పుగా అనుకోకుండా మాకు సహకరించి మా ఈ బీసీ సంఘాలన్నీ కూడా మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నా పేరు మాగిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు. నేను రాష్ట్ర 93 బీసీ కులాల. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత సీఎం జగన్ కు లేదు అంటూ జనసేన పార్టీ జిల్లా నాయకులు లోతన శ్రీరామ్ తెలిపారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని డిఐ రోడ్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించారు. చిత్తూరు జనసేన పార్టీ నుంచి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. నిన్న పలాసలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేస్తూ అక్కడ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ కొన్ని అవాస్తవాలు మాట్లాడినారు. గత 4.5 సంవత్సరాలుగా ఆయన మాట్లాడేవన్నీ అవాస్తవాలే. నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక 3 అంశాలు నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. తెలంగాణ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ అక్కడ జనసేనకి డిపాజిట్లు కూడా రాలేదనేసి, కనీసం కొల్లాపూర్లో పోటీ చేసిన బర్రె లెక్కకు వచ్చిన ఓట్లను కూడా జనసేన క్యాండిడేట్స్కి రాలేదని చెప్పి ఆయన అంటున్నారు. ఇప్పుడు నేను దానికి ఒకటే ఆయనకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా. 2014లో
తెలంగాణ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ సిపిఎంతో కలిసి పోటీ చేసిన అలయన్స్లో మీకు 56 స్థానాల్లో అక్కడ మీరు అన్ని స్థానాల్లో పోటీ చేసిన 56 స్థానాల్లో మీకు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతే 23 ఎలక్షన్స్లో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన బీజేపీ కలిసి బలపరిచిన అభ్యర్థికి 39,000 ఓట్లు వచ్చినాయి. అదే 2014లో మీరు సిపిఎంతో కలిసి పోటీ చేసి మీ కూకట్పల్లిలో వచ్చిన ఓట్లు 21,000 ఓట్లు. గత పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ ఇప్పటికీ పార్టీ యాక్టివ్గా ఉంది. ప్రజా సమస్యల మీద పోరాడుతుంది పార్టీ ఇరు రాష్ట్రాల్లో కూడా. కానీ 2014 ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడి నుంచి దుకాణం సర్దేసింది. మాకు తెలంగాణతో సంబంధం లేదని అసలు పోటీ నుంచే తప్పుకునింది. అలాంటిది మేము ఇప్పుడు 10 రోజుల ముందు 8 స్థానాలు నిలబడడం జరిగింది. మేమే అక్కడ ఏమైనా డబ్బులు ఉండే వాళ్ళకో పెద్ద పెద్ద భూస్వాములకో టికెట్లు లేదు. పోరాడే యువతకి ఇచ్చినారు టికెట్లు. ప్రజా ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళకి ఇచ్చినారు, యూనివర్సిటీలో పోరాడిన వాళ్ళకి ఇచ్చినారు, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు. ఓట్లు తక్కువ వచ్చినాయని కదా, కానీ పోరాటం వదలలేదు కదా. మనం జనసేన పార్టీ ఎప్పుడు పోరాటాన్ని వదలదు. ఇప్పుడు మీరు బర్రె లెక్కని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు నిన్న పబ్లిక్ మీటింగ్లో జగన్ గారు. అదే బర్రె లెక్క గారు ఓడిపోయిన తర్వాత 151 సీట్లు గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్గా తీసుకోలేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో గెలుస్తానని. ఓడిపోయిన తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాట నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం. ఓటమిని ఎట్లా తీసుకోవాలి, దాని తర్వాత ఎలా జనాల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆమె ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సో ఇంకొక పాయింట్, లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడినారు. నేను దానికి చెప్పబోతున్నాను. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అంటే ఇప్పుడు వైఎస్ విజయమ్మ గారు, గౌరవులు పెద్దలు వైఎస్ విజయమ్మ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు 2014లో వైజాగ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వాళ్ళ పార్టీకి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ఇప్పుడు దానికి రాజీనామా చేసి తెలంగాణలో ఉన్నారు. ఇప్పుడు ఆమె లోకల నాన్ లోకల పెద్ద ఆవిడ. ఇంకొకటి 2022లో వైఎస్ఆర్ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 71వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలోని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి కలెక్టర్ నాగలక్ష్మి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోని సహాయ కలెక్టర్ వెంకట త్రివినా, డిఆర్ఓ అనిత, డిఆర్డీఏ పిడి కళ్యాణ చక్రవర్తి, డీసీపీహెచ్ డాక్టర్ గౌరీ శంకర్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్లాస్ ఉత్తరాంధ్ర జిల్లాలో గత 3 రోజులుగా సాగుతున్న నారా లోకేష్ శివగలం పాదయాత్ర కాదు కామెడీ యాత్ర అంటూ పాయకరావుపేట నియోజకవర్గంలోని గొల్ల బాబురావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లోని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొట్టెట్టి ప్రసాద్ ఎద్దేవా చేశారు. బీసీలను మోసం చేసి పదవిలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఏం చేశారో అంటూ సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు గ్రామాల్లో ప్రజల అవస్థలు తెలుసుకుని మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసిన జగన్ అని చెప్పారు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు జగన్ పాదయాత్రను చూసి లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోను అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పులిని చూసి నక్కల వాత వేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు కాబట్టి మనం పాదయాత్ర చేస్తే ప్రజలు ఏదో దగ్గరికి వస్తారనుకోవడం భ్రమ. ఈరోజు మీరు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు 2 విషయాలు అనకాపల్లి జిల్లా ప్రజలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది.
విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా, స్వాగతిస్తున్నారా చెప్పవలసిన బాధ్యత మీకుంది. ఈరోజు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకి రాజధాని వస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తీరుతుంది. వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ఆర్థికంగా బలోపేతం అవుతుంది. అన్ని రంగాల్లో కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని ఆర్థిక రాజధాని ప్రకటిస్తే కేవలం చంద్రబాబు నాయుడు గారి తాలూకు సామాజిక వర్గానికి చెందినటువంటి అమరావతిని కాపాడుకోవడం కోసం, మీ సొంత సామాజిక వర్గానికి న్యాయం చేయడం కోసం 3 జిల్లాల అభివృద్ధిని అడ్డుపడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.